హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో వచ్చి చాలా రోజులైపోయింది. సారీ, కొంచెం ఒంట్లో బాగాలేక బాగా గ్యాప్ వచ్చేసింది. ఇంకా వితౌట్ ఫర్దర్ డూ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ కేరళ విశేషాలు కబుర్లు పార్ట్ 2. వేస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇల్లు క్లీన్ అయిపోయింది, సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ పిండి ఆకలి అయిపోతుంది, బాగా పడిపోతుంది, ఇంకా వన్ చేసాం కదా, ఆకలి అవుతుంది రావాలి కదా. సో దానికి ఏంటి, గ్రాసరీస్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి కొనుక్కోవడానికి కదా. సో ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి ఆలయం అన్న ఏరియాలో దొరుకుతుంది. అక్కడక్కడ మీకు షాప్స్ ఉంటాయి, మీ వీధిలో కూడా మీకు షాప్స్ ఉంటాయి. ఆల్ లేదు నాకు దళితం కావాలి, ఏదో ఒక సంత కావాలి, రైతు బజార్ లాగా కావాలి అంటే ఆలయం అనే ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళండి, మీకు అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. సో డిఫరెంట్ ఫ్రూట్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నాకు కొంచెం కొత్తగా అనిపించింది మ్యాంగో స్టీన్ అన్న ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ మీరు వినే ఉంటారు. మ్యాంగో స్టీన్ చూడండి, ఇది ఇక్కడ ఎక్కడైనా ఫోటో పెట్టాను. అది ఇంకా సీజన్ రాలేదు, సీజన్ వచ్చినప్పుడు దాన్ని మీకు చూపిస్తాను. బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. నేను ఇక్కడే ఫస్ట్ టైం చూపిస్తాను. సో నెక్స్ట్ పాలనలో వెజిటబుల్స్ తీసేసుకున్నాము. నెక్స్ట్ గ్రాసరీస్ కావాలి కదా, అది కావాలి కదా. మన దగ్గర స్మార్ట్ వెళ్ళాము. ఇక్కడ ఉన్న స్మార్ట్ ఉంది, మామూలు రోడ్ అని ఉంటుంది, ఇక్కడైతే స్మార్ట్ ఉంది. ఇంకోటి వీళ్ళ లోకల్ ఎక్విటీ అని అంటే నెక్స్ట్ వచ్చినప్పటికి పూర్ల మాల్ లో ఉంది, బ్లూ డైమండ్ మాల్ లో ఉంది, 2 ప్లేసెస్ లో ఉంది. ఎట్ ద సేమ్ టైం బ్లూ మాల్ లో కూడా బ్లూ అనేది మార్కెట్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ నుండి మీకు వేయకుండా కావాల్సిన అన్ని గ్రాసరీస్ దొరికేస్తాయి. మధ్య మధ్యలో స్టార్ అని 2-3 ఉంటాయి. అంటే మీకు వీధిలో కూడా సూపర్ మార్కెట్స్ చిన్నవి ఉంటాయి అన్నమాట. ఇది పెద్దది ఎప్పటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే మీకు మీట్ కూడా దొరుకుతుంది. చికెన్, మటన్, ఫిష్, బీఫ్, ఎవ్రీథింగ్ యూ గెట్ ఇన్ రెస్టారెంట్. ఓకే, కానీ ఇప్పుడు అలసిపోయామండి. ఇప్పుడు వర్క్ చేసిన తర్వాత నేను వండుకోలేను, మరి తిండి ఎలా అంటారా? డైరీ ప్రిపేర్ చూడాలి, ఫస్ట్ అయితే తిండి అదే. ఇక్కడ యాక్చువల్లీ మ్యారిగన్ మీరు ఎవరు అడిగినా ఏంటి ఫేమస్ అంటే ఫుడ్ ఫేమస్ అంటారు. ఎస్, ఇక్కడ మీకు రకాల ఫుడ్ దొరుకుతుంది, చాలా టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. కాకపోతే మన తెలుగు వాళ్ళ ఫుడ్ మాత్రం దొరకదు అంత ఈజీగా. మీకోసం నేను ఉన్నాను కదా, నేను వెతికి పెట్టాను ఆల్రెడీ. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇక్కడ ఏంటి అంటే వెజ్, నాన్ వెజ్. అందుకు ముందు వెజిటేబుల్ కాస్త ఇబ్బంది ఉండే, కానీ ఇప్పుడు మీకు కూడా చాలా చాలా ఆప్షన్స్ వచ్చేసాయండి. ఈజీలీ వెజ్ ఆప్షన్స్ అవచ్చు. అది నాన్ వెజ్ లవర్స్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఆబ్వియస్లీ కేరళలో ఫిష్ ఫుడ్ అనేది ఫేమస్. దాంతో పాటు చికెన్ 3 రకాలండి. ఒకటి నాటుకోడి, ఒకటి బ్రాయిలర్ కోడి, ఇంకొకటి బిర్యానీ యూజ్ చేసేది సమ్ అదర్ టైప్ ఆఫ్ కోడి అనమాట. కోడే కాకపోతే మనకి నాటుకోడి, బ్రాయిలర్ కోడి ఎలా ఉంటుంది, ఇంకొక టైప్ ఆఫ్ కోడి. బాగుంటుంది, చాలా బాగుంటుంది చూస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బీఫ్ అండ్ పోర్క్. మనకి మటన్ ఎలా అంటే బీఫ్ అలా అనమాట. సో నెక్స్ట్ 4th ప్లేస్ అండ్ ఫైనల్ ప్లేస్ ఇస్ ఫర్ మటన్. మటన్ కూడా దొరుకుతుంది, బట్ ఇట్స్ ఫైనల్ ఇంకా వాళ్ళ ప్రకృతి అది. సో ఇప్పుడు రెస్టారెంట్స్ ఏమి తినాలి డైరెక్ట్ గా కదా. ఓకే, అంతకు ముందు అరేబియా అని చెప్పి ఉండేదండి. బస్ అయ్యేయం ఇక్కడ ఉంది, పురమంగళం అన్న ఏరియాలో. అక్కడ మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నాకు ఒక లెవెల్ ఒకళ్ళు అలా పరిచయం అన్నమాట. సో ఏంటి అని అంటే అక్కడ చాలా మంచి బిర్యానీ దొరుకుతుంది. మీకోసం రెడీగా పెట్టారు. హైలైట్ మాల్ అని ఉందండి, ఇక్కడ పెద్ద మాల్ అది. దట్స్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ కాలికట్. అక్కడ మీకు ఫుడ్ కోర్ట్ వెళ్తే చార్మినార్. ఎస్, దానికి మీకు స్పెషల్ వీడియో ఒక షార్ట్ చేసి పెడతాను అనమాట, చూడండి. చార్మినార్ మన హైదరాబాద్ లో అండి. ఇక్కడ ఒక వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకొని పెట్టారు. అక్కడ యూ కెన్ ఎంజాయ్ ద బెస్ట్ హైదరాబాద్ బిర్యానీ. సో ఇదైతే బిర్యానీ స్టోరీ అండి. బిర్యానీ మీకు అక్కడ మంచిగా దొరుకుతుంది, హ్యాపీగా తినేయండి. ఇంకా లోకల్ క్విజిన్స్ వస్తే నాకు నచ్చింది మల్లమ్మ చికెన్ కర్రీ. లవ్నే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వైనాడ్లో టేస్ట్ చేశాను, ఇక్కడ కూడా టేస్ట్ చేశాను, సూపర్ ఉందన్నమాట. ఇంకా చాలా రకరకాల క్విజిన్స్ ఉన్నాయి, నేను ఎక్కువ ఏం ట్రై చేయలేదు, నేను అంత ఫుడ్ కాదనమాట. ఇక్కడ ఫేమస్ వచ్చేటప్పటికి ఆపం.
వినే ఉంటారు. అండ్ బేకరీలో చాలా రకాల బజ్జీలు ఉంటాయి, బనానాతో చేస్తారు స్పెషల్ గా. ఇక్కడ జాక్ ఫ్రూట్స్ కూడా బాగా దొరుకుతాయి. మీకు ఇక్కడ బనానా, జాక్ ఫ్రూట్ అండ్ కోకోనట్స్ చాలా దొరుకుతాయి. జాక్ ఫ్రూట్ తో అయితే కర్రీ చేస్తారు, డైరెక్ట్ గా తింటారు. ఇంకా చిప్స్ కూడా చేస్తారు అనమాట. మాకు బాగా ఇష్టం జాక్ ఫ్రూట్ చిప్స్. మేము ఒకటి కూడా తీసుకెళ్తూ ఉంటాం అనమాట. బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడైనా. నెక్స్ట్ పాయసం. ఇక్కడ మీకు చాలా రకరకాల పాయసం దొరుకుతుంది. పల్లె పాయసం, పల్లె పాయసం, అర పాయసం, అలా అంటే ఏం లేదు, అన్నంతో చేస్తారు. పల్లె పాయసం నా ఫేవరెట్ పల్లె పాయసం. అది కూడా స్పెషల్ గా థాట్ చేసి పెట్టారు, చూడబోదు. దాని మీద కూడా చూపిస్తాను. ఇంకొకటి సంధ్య. మనకి ఇక్కడ ఫెస్టివల్స్ మెయిన్ 2 ఫెస్టివల్స్ ఉన్నాయి, విషు అండ్ ఓణం. మన ఉగాది లాగా విషు అన్నమాట. ఓణం కూడా ఆల్మోస్ట్ అటువంటిది. ఇది 2 చాలా పెద్ద పండుగలు. ఆ టైంలో సంధ్య అంటే మనము అరిటాకులో అన్నం పెట్టుకొని తింటాం కదా, చాలా రకరకాల వంటలు చేసుకొని పండుగలకి పెద్ద భోజనం, బంధు భోజనం లా చేస్తాం కదా. సో దీనికి ఇక్కడ సంధ్య అంటారు. రకరకాల పాయసాలు, చట్నీస్, కర్రీస్ అండ్ అన్ని. ఇంకోటి వీళ్ళ అన్నం సన్నగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది. అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఎవరైనా తినలేని వాడు సన్నగా దొరుకుతుంది ఇక్కడ స్మార్ట్ లో, మనకి తీసుకోవచ్చు. లేదు మన అదే అలవాటు అంటే అక్కడ వేరే రాలేదు. మా వాళ్ళు అయితే బై రోడ్ వచ్చేటప్పుడు 2 బస్తాలు వేసుకొని వస్తారు. ఎంతమంది మన ఉమేష్ వెళ్ళుంటారు, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళుంటారు కదా. అందులో హైదరాబాద్ అయితే పక్కా వెళ్తారు. ఉమేష్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ ఈ జనవరి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. సో అక్కడ మీకు అక్కడక్కడ క్యాలికట్ హల్వా అని కనబడి ఉంటుంది. మన వీడియోలో నేను చెప్తాను, నేను క్యాలికట్ వెళ్ళిపోతున్నాను, అక్కడే మెయిన్ హల్వా ప్రిపేర్ అయ్యేది నేను చూపిస్తారు మరి. సో ఇక్కడ హల్వా ఫేమస్ అన్నమాట, ఈ క్యాలికట్ హల్వా. దాని మీద కూడా స్పెషల్ వీడియో చేస్తాను, మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ హల్వా షాప్స్ కూడా మీకు చాలా ప్లేసెస్ లో కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్స్. ఇక్కడ మీరు చూస్తే అన్ని కోకోనట్ ట్రీస్ ఉంటాయండి, కానీ వర్క్ ఒక్కొక్క ఇంటికి మినిమం 6 చెట్లు ఉంటాయి, ఒక 2-3 అరటి చెట్లు ఉంటాయి. కానీ కోకోనట్స్ కొయ్యరు, ఎందుకంటే మనం ఎట్టి కోయడానికి కాస్ట్లీ అంట. నేను ఇక్కడ కోకోనట్స్ చాలా ఉంటాయి కదా, చీప్ రోజు ఒక 2-3 అనుకుంటుంది. మన దగ్గర కంటే కాస్ట్లీ ఇక్కడ పెట్టుకోండి. ఇంకోటి మీ కారు ఉండేది జాగ్రత్త పార్కింగ్లో, బికాస్ పైన షెడ్ లేకపోతే ఇవి కొయ్యరు కదా కోకోనట్స్, ఎప్పుడు అవే మన పడి కార్ వల్ల అవుతుందో తెలియదు. అలాగే మా కొలీగ్స్ ఇద్దరికి ఆఫీస్ లోనే అయింది. మా ఆఫీస్ లో కూడా కోకోనట్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా మీరు పార్క్ చేసినప్పుడు. ఇంకోటి జాక్ ఫ్రూట్. మీకు ఇక్కడ చాలా జాక్ ఫ్రూట్ చెట్లు కానీ మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా రోడ్ అంతా జాక్ ఫ్రూట్ ట్రీస్ కనబడతాయి. చాలా ఎమ్మీగా ఉంటుంది, పెద్ద పెద్దవి స్వీట్ గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చాలా ఫేమస్ అండి. కేరళ పెట్టింగ్ వేరే ఆయుర్వేదం కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి కోటర్దన్ ఆయుర్వేదశాల, ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడ ఉన్న కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈ క్యాలికట్ లో డిస్ట్రిక్ట్ దీని కిందకి వస్తుంది. ఇక్కడ నుండి ఇప్పుడు నేను క్యాలికట్ సిటీ నుండి 45 minutes to 1 hour జర్నీ అంటే. అండ్ లోకల్ లో కూడా వాళ్ళ హాస్పిటల్ ఉంది. అండ్ మన హైదరాబాద్ లో కూడా ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తాం అని అయితే చెప్తారు. 24 ఇప్పుడు సంగతి తెలియదు, బట్ మీకు అక్కడ మెడిసిన్స్ అయితే దొరుకుతుంది. ట్రీట్మెంట్ అయితే చేస్తాం స్టార్ట్ అన్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ హాస్ స్టార్టెడ్ ఆర్ నాట్. సో ఇంకా అదొకటి కాకుండా వేరే వేరే చిన్న చిన్న ఆయుర్వేదం హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ట్రీట్మెంట్స్ అవుతుంటాయి. ఇక్కడ మన వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఏంటంటే వాళ్ళ బిలీఫ్ అన్నమాట. ఆ కాలంలో ఎక్కువ మనకి రోగాలు వస్తూ ఉంటాయి, మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంత ఈజీగా రోగాలు రావు అని వాళ్ళు నమ్ముతారు అనమాట. బట్ చాలా నైస్ ట్రీట్మెంట్స్ నేను ట్రై చేశాను. నా హెల్త్ అయితే నా కన్సర్న్ అయితే నేను ట్రై చేశాను. ఎస్ ఆబ్వియస్లీ 100% గో ఫర్ ఇట్. Whenever you are in Kerala, anywhere in Kerala, you get it, you try it.
నెక్స్ట్ యూనిక్ థింగ్ ఇన్ కేరళ, ఫన్నీ అండ్ యూనిక్ థింగ్స్. నాకు మా హస్బెండ్ కి ఫస్ట్ టైం కేరళ వచ్చినప్పుడు ఒక 2-3 days లో మాకు ఖచ్చితంగా స్టే చేస్తాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే రోడ్స్ నారోగా ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఇంకా రోడ్స్ కొంచెం నారోగా ఉంటాయి, అది చూసుకొని కొంచెం ఫాస్ట్ గా వస్తుంటాయి. ఇంకోటి ఎక్కడ చూసినా మీకు చిన్న చిన్న బటన్ షాప్స్ అవి బాగా కనబడతాయి. మాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది, అంటే ఆ యూనిక్ గా అనిపించింది అనమాట. వీ ఫెల్ట్ లైక్ దాట్. అందరికి అలానే ఉండడం లేదు, మాకు అనిపించింది చెప్తున్నాను. ఇంకొకటి మీకు ఇక్కడ చూసిన లాటరీ టికెట్స్ ఉంటాయి. ఎస్, ఇక్కడ లీగల్, ఎస్ ఇట్స్ లీగల్. ఇక్కడ గవర్నమెంట్ ఆథరైజ్డ్ షాప్స్ కూడా ఉంటాయి. అండ్ 23 లో సమ్ ఆటో పర్సన్ 50 crores లాటరీ టికెట్ వచ్చింది. ఎస్, దర్ ఇస్ అ ఛాన్స్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నేను ఇక్కడ దాకా అయితే కొనలేదు, ఉదయం చేస్తున్నాను. డోంట్ అయ్యో మానస గారు చెప్పారు సో నేను కొన్నాను, నేను డబ్బులు పోయాను మాత్రం చెప్పకండి. ఐ యూజువల్లీ డోంట్ నో, నేను వాళ్ళ వరకు 2 years ఒకసారి కూడా కొనలేదు. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బై ఆర్ నాట్, బట్ ఇది ఫ్యాక్ట్. న్యూస్ లో వచ్చింది, వినిపించింది. ఆ న్యూస్ లో చూసిందే నేను చెప్తున్నాను. బట్ మీరు ఎక్కడ చూసినా కానీ లాటరీ టికెట్ షాప్స్ చిన్న సైకిల్ మీద కూడా అమ్ముతూ ఉంటారు. నేను క్లిప్పింగ్ ఎక్కడైనా పెడతాను, పెట్టిన ఫ్రెండ్స్ నేను ఒకసారి షార్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెంపుల్స్. ఏంటి అని అంటే టెంపుల్స్ చాలా ఉంటాయి. ఏ ఊరైనా కానీ మేబీ ఓల్డ్ టెంపుల్స్ కూడా ఉంటాయి, న్యూ టెంపుల్స్ ఓల్డ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్రెడీ మన ఛానల్ కూడా ఉంటారు, తల్లి మహాశివ క్షేత్రం వెళ్ళేసి మహాశివుడికి. ఇంకొకటి వరైనా దేవి ఇంకొక టెంపుల్. వీళ్ళు నా ప్లేస్ పెద్ద టెంపుల్స్ పేరులో ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా వెరీ ట్రెడిషనల్ మోడల్ లో ఉంటాయి అనమాట. ఇక్కడ రూల్ ఏంటి అంటే అబ్బాయి ఖచ్చితంగా ఓన్లీ లుంగి మీదనే ఉండాలి, షర్ట్ అండ్ బడీ కూడా నాట్ అలౌడ్. లేడీస్ ఖచ్చితంగా ట్రెడిషనల్ ఉంటుంది, శారీ చుడిదార్, బట్ దిస్ ఇస్ ద కండిషన్ రూల్. ఇది ఫాలో అవ్వాలి కాకపోతే. బట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి, వెరీ కామింగ్, వెరీ పీస్ఫుల్. ఐ లవ్ దట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్లింకిట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అంతకుముందు బ్లింకిట్, జెప్టో ఇవి ఏమీ లేదు. జెప్టోకి పెట్టి కూడా లేదు, బ్లింకిట్ ఉంది. ఎక్స్ప్రెస్ మాట మనకి స్విగ్గీలో ఉంటుంది కదా, అది కూడా అంతకుముందు లేదు. బాగా ప్రాబ్లమ్ చేసేసాము. ఐ థింక్ 24/8 స్టార్ట్ అయిపోయింది. నౌ ఇట్స్ ఫైన్. బిగ్ బాస్కెట్ అంతకుముందు ఉండేది కానీ ఇన్స్టెంట్ డెలివరీస్ చేసిన వాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు. సో ఎనీవే యువర్ ఇన్ క్యారెక్టర్ 100% 10 minutes లో మీకు మినిమం థింగ్స్ అయితే దొరికేస్తాయి. నేను వెళ్ళలేను, ఆర్డర్ చేసుకోవాలి, ఎస్ ఇట్ విల్ బి డోర్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఆ పెళ్లి ఇక్కడ ఎక్కడ పెట్టాము, జాగ్రత్తగా నిలబడి మీరు సాయంత్రం అవుతుంది వీలైనంతగా తలుపులు కిటికీలు వెయ్యండి. రిజిస్ట్రేషన్ కాబట్టి నేను 8th floor లో ఉంటాను. ఈవెన్ దో ఇక్కడ పురుగులు బాగా వస్తాయి, ఫ్లైస్, పురుగులు చాలా వస్తాయి. ఇక్కడ పర్టికులర్ గా యాసిడ్ ఫ్లై అని ఒకటి ఉంటుందండి, దాని ఫోటో పెడతాం ఎక్కడెక్కడ. అది పడినా దాని మీద పాటినా పుట్టినా యాసిడ్ వస్తే ఎలా ఉంటుంది అది అయిపోతుంది. మంట, వేడి, ఇచ్చింగ్ ఇలా మార్చుకోవద్దు మీరు. నాకు ఈ రీజన్ లో పడి నేను ఒక వారం రోజులు బాగా ఎఫెక్ట్ అయింది అనమాట. నాకు చాలా చాలా జాగ్రత్తగా మా పాప ఫస్ట్ 23 మా పాప వెళ్తాను, నాకు తెలియదు, డాక్టర్ కూడా చెప్పలేదు. నార్మల్ గా వాడేసాను, బట్ ఆ మంచిగా ఉంది. సెకండ్ మా మమ్మీకి అయింది, థర్డ్ నాకైంది. నాకు అయినప్పుడు వేరే ప్రిన్సిపల్ షూస్ జరుగుతుంది, అప్పుడు తెలిసింది. సో జాగ్రత్త. సో ఇదండి నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్, నా అనుభవాలు, మా వాళ్ళ అనుభవాలు, నేను ఫీల్ అయింది ఇక్కడ. సో ఎవరికైనా ఇంకేమైనా న్యూస్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ లో ఇవ్వండి, షేర్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోవచ్చు. మన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అవుతాము. ఈ వీడియో చాలా మంది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి 2 partsలో అయితే రిలీజ్ చేశాను. అండ్ ఇది చాలా తక్కువ అండి, నాకు తెలిసింది మాత్రమే. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్లేస్, చాలా ఉంటాయి నాకు తెలియనివి. మీరు ప్లీజ్ కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు తెలిసిన విషయాలు. signing off. Bye.